బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో సాకుకు అన్నదాతలు సన్నద్దమవుతున్నారు. తెలంగాణలో సగటున జూన్ నెలలో 13 సెంటీమీటర్లు, జూలైలో 22 సెంటీమీటర్ల వర్షం కురవాలి. గత ఏడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది తొలకరి నుంచే వానలు తక్కువగా పడుతున్నాయి. తెలంగాణపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఏడాది జూన్లో 10 సెంటీమీటర్లు, జూలైలో ఇప్పటి వరకు 11 సెంటీమీటర్ల వర్షమే కురిసింది. మొత్తంగా 2 నెలల్లో 10 సెంటీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు 26 జిల్లాలలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు, నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం రికార్డైంది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ప్రభావంతో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడా చెదురుముదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం అది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ప్రస్తుతం ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తర కోస్తా జిల్లాలో ఉదయం నుంచి కూడా చిరుజల్లులు అనేవి కురుస్తున్నాయి. అయితే అటు దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. దీని ప్రభావం వలన రాబోయే 24 గంటల్లో ప్రధానంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయి. దీని ప్రభావం వలన ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఇటు గోదావరి కొంతవరకు ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముందు ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం ఎక్కువ శాతం ఉత్తర కోస్తా జిల్లాలు అలాగే దక్షిణ ఒరిస్సా పైన ఎక్కువగా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని ముందు భావించినప్పటికీ కూడా దాని ప్రభావం కొంతవరకు విండ్ ప్యాటర్న్ కొంత చేంజ్ అవడంతో అది ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాలో మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదనేది హెచ్చరికలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 1-2 రోజుల పాటు ఈ వర్షాలు అనేవి కొనసాగడానికి ఆస్కారం అయితే ఉందనేది వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో చెదురుమదురుగా జల్లులు పడినా దక్షిణ కోస్తా జిల్లాలో మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. మరోవైపు గోదావరి కూడా కొంతవరకు ఇన్ఫ్లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్యతో నాయుడు, విశాఖపట్నం.